మన ఏఎన్ఆర్ గారు యాక్టింగ్ చేసిన దసరా బుల్లోడు సినిమాలో ఓ పాట ఉంటుందండి. ఇద్దరు హీరోయిన్లు ఆయన గురించి ఓ పాట వేసుకుంటారండి. లాస్ట్లో కూసంత బాధతో పాడేసుకునే పాట అనుకోండి. అందులో ఒకడేమో వాడు నీ వాడే అంటే కాదు నా వాడేనంటూ పాటలో వాదనెట్టేసుకుంటారండి. ఇప్పుడు ఆ సినిమాలో పాట ఎందుకమ్మాయి? నేను నీ వాడిని అని చెప్పడానిక? నీకంత లేదే అబ్బే. అసలు మ్యాటర్ ఏంటంటే ఆ సినిమాలో అట్ట పాడేసుకుంటే బయట మాత్రం ఒక్కడి కోసం ఇద్దరు అమ్మాయిలు నా వాడంటే నా వాడని ఓ కొట్టేసుకుంటున్నారు. అయినా అసలు అంత కొట్టుకోవాలనుకుంటే ఇంట్లో జుట్లు పట్టుకోవచ్చు కదండి. ఇలా రచ్చకెక్కాలా? అసలు ఈ లోకం ఏటి వెళ్ళిపోతుందో ఏంటో. అబ్బే, ఎటాంటివి సినిమాలు చూడటమే కానీ ఇంకెక్కడా చూడలేదని అనుకుంటున్నారు నెటిజన్స్. అమ్మాయిలు కనిపిస్తే అబ్బాయిలు కొట్టుకోవటం కామన్గా చూస్తుంటాం. కానీ అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు జుట్లు పట్టుకొని కొట్టుకోవటం మాత్రం చూస్తుంటారు కదూ. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఓ యువకుడి కోసం ఇద్దరు అమ్మాయిలు నడి రోడ్డు మీద కింద పడి దొర్లి మరీ కొట్టుకోవటం వైరల్ అయింది. ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు చితకబాదుకున్నారు. వాడు నావాడే అంటూ కాదు నావాడే అంటూ తన్నేసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగినట్టుగా తెలుస్తోంది. కాన్పూర్ నుంచి వైరల్ అయిన వీడియోలో ఓ అమ్మాయి, అభిషేక్ అనే అబ్బాయి కొంతకాలంగా లవ్లో ఉన్నారు. ఏవో కారణాల వల్ల ఇద్దరు బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఆ తర్వాత అభిషేక్ మూవ్ ఆన్ అయిపోయి మరో అమ్మాయితో లవ్ ఆట మొదలుపెట్టేశాడు. ఇదే సమయంలో మాజీ ప్రియురాలు మళ్లీ అతడితో క్లోజ్గా మూవ్ అవుతూ వస్తోంది. పాత అలవాటు ప్రకారం అభిషేక్ను బాబు అని ప్రేమగా పిలుస్తోంది. ఈ విషయం కొత్త ప్రియురాలు చెవిలో పడింది. ఇంకేముంది, ఆమె కోపం నశాలానికెక్కింది. యశోదానగర్ బైపాస్ వద్ద రాత్రివేళ అభిషేక్ మాజీ ప్రియురాలు, కొత్త ప్రియురాలు మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ చివరకు జుట్లు పట్టుకుని కొట్టుకునే వరకు వెళ్ళింది. పాత లవర్ని కొత్త లవర్ ఓ రేంజ్లో కుమ్మేసింది. నువ్వు అభిషేక్ని వదిలేశాక అతడు నావాడయ్యాడు, నువ్వతన్ని బాబు అని పిలుస్తావా అంటూ జుట్టు పట్టి ఊపేసి చెంపల మీద వాయించేసింది. వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. వారిద్దరి మధ్య నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. ఇలాంటి విషయాలను రోడ్డు మీదకు తీసుకొస్తారా, బుద్ధి లేదా అని కామెంట్లు పెడుతున్నారు.